హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోను అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక్కొక్క మహిళకు సంబంధించి డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు. అయితే ఈ డబ్బులన్నీ మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదండి. అయితే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక కానుకలాగా అయితే మీరైతే చెప్పుకోవచ్చు. అయితే మనం ఈ డబ్బులు పొందాలంటే మనం ఏంటంటే ఏం ప్రూఫ్స్, ఫస్ట్ ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఎక్కడ సబ్మిట్ చేయాలి, అసలు ఈ డబ్బులు ఏ పథకానికి సంబంధించి ఇస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఒక మహిళలకు సంబంధించి ఒక నూతన స్కీమ్ని అయితే తీసుకురాబోతున్నారు. అయితే ఈ స్కీమ్ పేరు వచ్చేసి మనకు ఆడబిడ్డ నిధి అండి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో ఏపీలో వీళ్ళందరూ ఏంటంటే ఈ పథకానికి సంబంధించి అనగా 18 సంవత్సరాల నుండి 69 సంవత్సరాల లోపల వయసు ఎవరైతే కలిగి ఉంటారో వీరందరికీ సంబంధించి ఏంటంటే మనకు నెలకు 1500 రూపాయల చొప్పున అయితే వేయబోతున్నారండి. అయితే ఈ 1500 అనేది మనకు డ్వాక్రా మహిళకి కూడా అయితే వర్తిస్తాయి. సో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా ఈ డబ్బులు అనేది వస్తాయండి. అయితే మనకు నెలకు 1500 అంటే మనకు ఒక సంవత్సరం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు ఏంటంటే 18,000 రూపాయలు అయితే మనకు కౌంటింగ్ అయితే అవుతుంది. అయితే ఈ 18,000 రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు 5 డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే మీ యొక్క రేషన్ కార్డు కానివ్వచ్చు, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు కానివ్వచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కావచ్చు, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కావచ్చు, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కంపల్సరీగా అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు సబ్మిట్ చేస్తేనే మీకైతే ఏదైతే ఆడబిడ్డ నిధికి సంబంధించిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు అనేది డైరెక్ట్గా మీకు మీ యొక్క ఖాతాల్లోకి నేరుగా ప్రతి నెల అయితే జమ అయ్యే విధంగా అయితే ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి. అయితే ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నివాసితులై ఎవరైతే మహిళలు ఉన్నారో వీరు మాత్రమే ఈ పథకానికి సంబంధించి అర్హులండి. వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చి సో ఇక్కడ పనులు చేసుకుంటున్న వారు రేషన్ కార్డు లేకుండా ఉంటే అలాంటి వాళ్ళు మాత్రం ఈ పథకానికి సంబంధించి అనర్హులండి. సో ఇదండి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డ్వాక్రా మహిళలకు ఈ విధంగా అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.